చేరినోళ్లకు బుద్ధి లేదు, చేర్చుకున్నోళ్లకు బుద్ధి లేదు. కేసీఆర్ తప్పుడు బాటలో కాంగ్రెస్. పార్టీ పతనానికి పోచారమే కారణం. దానంను చూస్తేనే గౌరవం పోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లకు, వారిని చేర్చుకున్న వాళ్లకు బుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యేలా వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పతనానికి కేసీఆర్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 పోచారం అని ఆరోపించారు. చేరికల విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాన్నే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తున్నదని విమర్శించారు. మీరు అన్న పాయింట్లో ఏమాత్రం ఒక్క 0.1% కూడా తప్పులేదు. అంత పర్ఫెక్ట్. అందుకే మేమేమంటున్నాం అంటే, ఇక మీరు డిసైడ్ అయితే డిసైడ్ అయిపోండి. అటా ఇటా ఎటు. నిన్ననే అన్నా నేను, అటా ఇటా ఎటు, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఇంతకు మించి కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది అన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ చేతిలో కూడా ఆ పార్టీ ఉన్నదని నేను అనుకుంటలేను. రాష్ట్రంలో మొత్తం రేవంత్ రెడ్డి టీం చేతిలో ఉన్నది వ్యవహారం అంతా. సో ఇప్పుడు ఆయన్ని కాదని కాంగ్రెస్ కూడా ఏం చేయడానికి అవకాశాలు కూడా కనబడతలేవు. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, ఇక్కడ మొబిలైజ్ చేసే దాంట్లో ఆయనకు మించిన తోపు లేరు. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని పక్కన పెట్టే అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు మీరు అందులో ఉండి ఏం చేస్తారు? ఇంకా మరి నిర్ణయం తీసుకోండి, అంతే కదా. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడి అందులో ఉన్నారనుకోండి, మంత్రి పదవి కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అనే విమర్శ కూడా మీ పైన వస్తుంది, కామన్గానే వస్తుంది. మరి ఏదో ఒక నిర్ణయం అన్న తీసుకోండి. లేదు నేను ఇందులోనే ఉంటా, దీన్ని మార్చేస్తానే లైన్ అన్న తీసుకొని హైకమాండ్ పార్టీ ఆఫీస్ ముందన్న ధర్నా చేయండి. ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఎట్లా మారుతుంది? ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఏదో ఈయన మీద మాట్లాడినట్టున్నాడు. నమస్తే తెలంగాణలో రాశారు. ఎవరి మీద? రాజగోపాల్ రెడ్డి మీద. ఆయన మాట్లాడింది తప్పు, అట్టెట్లా మాట్లాడతాడు, అసలు అట్లా వ్యతిరేకంగా మాట్లాడకూడదు, పార్టీ 4 గోడల మధ్య డిస్కస్ చేయాల్సిన విషయం అని అంటే, దానికి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు? మహేష్ కుమార్ గౌడ్ నాకు కాదు రేవంత్ రెడ్డికి చెప్పాలి. రవీంద్ర భారతిలో వ్యాఖ్యలపై నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ పైన ప్రజల్లో గౌరవం లేదు. రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ప్రభుత్వంలో నెంబర్ 1 ఆయన, మంత్రుల్లో ఎందరూ కాంగ్రెస్ వాళ్ళు. ఏదో రాసిరు. వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళపై పెత్తనం చేస్తామంటే ఊరుకోం. వీళ్ళు ఒక 2 లైన్లు ఎక్కువ రాసిరు. కానీ ఆయన నిన్న మీడియాతో కూడా మాట్లాడినట్టున్నాడు. నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను అట్లా అనలేదు ఇట్లా అనలేదు అని కూడా కొంత దాన్ని ఇది చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్టున్నాడు. ఏదైనా ఇప్పుడు ఎక్కువ రోజులు నడవదు ఇది. ఇప్పుడు అటా ఇటా ఎటు అన్నది తొందరగా డిసైడ్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు ఇట్లే కాలయాపన చేసినాం అనుకోండి, అది ఎటు కాకుండా అవుతుంది.